మొదటి పఠనము. నీ దేవుడు నిన్ను గాంచి సంతోషించును. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. నేను సియోను పక్షమున మాటలాడకుండా ఉండజాలను. నేనే యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగు వలె ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపము వలె మెరయును. యెరూషలేము, జాతులు నీ విజయమును గాంచును. రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజమకుటముగా ఒప్పుదువు. నిన్నిగా పరిత్యక్తయని పిలువరు. నీ భూమికి విడువబడిన బాయే అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయి అని పిలుతురు. నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించునట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.